అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం రుచికరమైన చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చిక్కటి గ్రేవీతో చాలా కమ్మగా ఉంటుందండి. వేడి వేడి వైట్ రైస్తోకి అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, చేపల పులుసు తయారు విధానం చూసేద్దామా. అట్లాగే ఈ వీడియోలో నేను క్లీనింగ్ కూడా చూపించబోతున్నాను. జనరల్గా మనం మార్కెట్ నుంచి చేపలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఉత్తి పులుసుని తీసేసి కట్ చేసి ఇచ్చేస్తారు. కానీ మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని రాతికి వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. కొంచెమన్నా సరే ఆ నలుపు అనేది తీసేయాలి. అక్కడక్కడ పులుసు కూడా ఉండిపోతుంది. అదే పొట్ట ముక్కల దగ్గర చేదు అనేది కూడా కొంచెం ఎప్పుడన్నా బై మిస్టేక్ అలా కట్ చేసినప్పుడు అలా చితికినప్పుడు కూడా మన ఇంటికి తీసుకొచ్చినాక బాగా క్లీన్ చేస్తేనే అవన్నీ పోతాయి. లేదంటే కూర అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇలా ఒకదాని తర్వాత చేప ముక్కల్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి. మన సిటీలో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే బిల్డింగ్లో ఇట్లా ఉంటాం కదండి, వాళ్ళకి కష్టమైపోతుంది. అదే ఊరిలో అయితే చక్కగా రాతికేసి బయట చక్కగా క్లీన్ చేస్తారు కదా. మనకు ఆ అవకాశం ఉండదు కాబట్టి ఇట్లా ఒక పెద్దపాటి రాయిని ఇంట్లో పెట్టుకున్నామంటే ఎండు చేపలు చేసినప్పుడు, పచ్చి చేపలు చేసినప్పుడు ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి అట్లా క్లీన్ చేసుకోవాలి. తోక ముక్కకు కూడా అండి సైడ్ అమ్మట ఎక్కువ పొలుసు ఉండిపోతుంది. అందుకని చెప్పి దాన్ని మంచిగా క్లీన్ చేసుకోండి. తల ముక్కకు వచ్చేసి నేను చూపిస్తున్నాను కదండి, ఈ చివరిని కూడా పులుసు అనేది ఉండిపోతుంది. పులుసు కనుక చేప పులుసులోకి వచ్చిందంటే కనుక ఏమవుతుందంటే నీసు వాసన అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అందుకే చేపలు మంచిగా క్లీన్ చేసుకోవాలి. అంటారు కదా, చేపల కూర అంట కడగక సరిగా క్లీన్ చేయక చెడిద్దంట. అందుకని చెప్పి మంచిగా క్లీన్ చేసుకోవాలి. నీళ్ళు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మార్చుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా రాతి ఉప్పును వేసి ఒకదానికొకటి అప్లై చేసుకుంటూ, లేదంటే పెద్ద దాకలో వేసేసి ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉన్నామంటే ఇంకా కొంచెం ఏమన్నా నీసు వాసన కానీ ఇంకేదన్నా ఉన్న నలుపుదనం కానీ అవి కూడా పోతాయి అన్నమాట. మరలా నీళ్ళతో వాష్ చేసుకోవాలండి. నీళ్ళు కలర్ మారేంత వరకు కూడా చేప ముక్కల్ని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసిన తర్వాత 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. మీరు నమ్మరండి, పెరుగులో నానపెడితే మీరు అసలు చేపల్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 5 గంటల పాటు బయట నిలవ ఉంటాయి. నీసువాసన రాదు, చేప ముక్క కూడా మెత్తగిల్లదు, బిరుసుదనం వచ్చి కొబ్బరి ముక్కలా వస్తుంది. ఇది వరకు అయితే కోడూరు నుంచి విజయవాడ రావడానికి 4 to 5 అవర్స్ పట్టేదండి. ఇప్పుడు కరకట్ట బస్సు రావటం వలన 1 గంటన్నరలోనే తీసుకొచ్చేసింది. ఆ టైంలో మా అమ్మమ్మ ఇలా మజ్జిగలో పెట్టి నానపెట్టి పంపించేవాళ్ళు. ఇంటికి వచ్చే వరకు కూడా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుని 2 పెద్ద టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. ఇదేంటంటే మ్యారినేట్ చేసుకుంటున్నాను చేపల పులుసు రెడీ చేసేలోపు. 1 టీ స్పూన్ అంతా పసుపు, 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది ఇట్లా చేప ముక్కలన్నిటికీ పక్కన పెట్టేసుకోవాలి పట్టించిన తర్వాత. ఇప్పుడు ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం చింతపండు నానబెట్టుకోవటం, గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటే ఈలోగా మ్యారినేట్ అయిపోతుంది. ఇక్కడైతే 1 గుప్పెడు అనమాట చింతపండు నానబెట్టుకోవాలి. లేదా లెమన్ సైజువి, పెద్ద లెమన్ సైజు 2 అనమాట, లేదంటే 1 బత్తాయి సైజు అంతా నీళ్ళలో పెట్టి నానబెట్టుకోవాలి. ఇక్కడ మసాలా దానికోసం ఏంటంటే 2 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, కొద్దిగా జీలకర్ర మంచిగా అరోమా వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, మ్యారినేట్ చేసిన చేపలు, చింతపండు, ఉల్లిపాయ కూడా ఎక్కువ కాదండి, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అది కూడా బాగా మెత్తగా చేయకుండా కొంచెం కోర్స్గా ఉంచండి. అల్లం వెల్లుల్లి మనం వేయించి పెట్టుకున్న మసాలాకి 2 వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అంత గసాలు, చిన్న కొబ్బరి ముక్కని ఈ రెండింటిని విడిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. చేపల పులుసుకి కావాల్సినవి ఇవేనండి, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మనం టిప్స్ పాటిస్తూ చేస్తే బెస్ట్ చేపల పులుసుని చేసుకోవచ్చు. ఇప్పుడు చేపల పులుసు కోసం నూనెను వేసుకున్నాను. 8 గరిటెల దాకా నూనెను పోసుకుని దీనిలోకి కొద్దిగా మెంతులను వేసుకుని అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మెత్తగా చేయొద్దండి, ఇట్లా కొంచెం కోర్స్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేగుతూ ఉండగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే ఇందులోకి మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇందాక 2 టేబుల్ స్పూన్లు వేసాను, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. నేను తీసుకున్న చేప ముక్కలకి కరెక్ట్గా సరిపోయింది. 1 టేబుల్ స్పూన్ అంతా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కలర్ బాగుంటుందండి ఆయిల్లో వేస్తే. 2 టేబుల్ స్పూన్ల నార్మల్ కారం,
అలాగే ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ అంత పసుపు, ఉప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్లో వేసి కారం వేయటం వలన కూర కూడా మంచి కలర్ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఇది గ్రేవీలోకి అనమాట. ఇట్లా చేసి చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి పరుచుకోవాలి. నేను కొంచెం బుర్ర కొంచెం పెద్దది కాబట్టి దాన్ని మిడిల్లో పెట్టేసి మిగిలినవన్నీ ఇట్లా చేశానమాట. 3 గుప్పెళ్ళంతా నీళ్ళను కూడా పోసుకుంటే ఈలోగా ఉప్పు, కారం, పసుపు అనేది ఈవెన్గా ముక్కలకి పట్టుకుంటుంది. ఆ నీళ్ళ ద్వారా కింద అడుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే గరిటె పెట్టి ఇప్పుడు మనం కలపలేం కాబట్టి ఇలా వెడల్పాటి గిన్నెలో చేసుకుంటే చేపల పులుసు అనేది బాగుంటుంది. ఒకదానికొకటి అతకకుండా ఉంటుంది ముక్కలు కూడా. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండులో నుంచి చిక్కటి గుజ్జు వేయండి ఫస్ట్. అప్పుడు నార్మల్గా ఇంకా మిగిలిన పిప్పంతా కూడా పోసేసుకోవాలి. ఫస్ట్ చిక్కటి గుజ్జు వేయండి, అప్పుడే కూర అనేది కన్సిస్టెన్సీ థిక్గా వస్తుందండి. మనం చింతపండులో ఎక్కువ నీళ్ళు పోసేసామంటే చేపల ముక్కలు నీళ్ళుగానే ఉంటుంది, అసలు కూర అనేది అలా బాగోదనమాట. ఇట్లా చిక్కటి గుజ్జు వేసి చూసారు కదా, చింతపండు మొత్తం స్క్వీజ్ చేసేసి ఒక గ్లాస్ అంతా వాటర్ని పోసుకోవాలి. చేప ముక్కలు మునిగి అంత పోస్తే సరిపోతుంది. చేపల కూర అసలు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి తక్కువ టైం పడుతుందండి, అది క్లీనింగే ఎక్కువ టైం పడుతుంది. ఇందాక చూపించిన గసగసాలు, కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసిన తర్వాత మనం నూరి పెట్టుకున్న గరం మసాలాను కూడా ఈ స్టేజ్లో వేసేసి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. లాస్ట్లో పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకుని ఎక్కువగా గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చేపల పులుసు అనేది మిగల ఉడికిన ముక్కలన్నీ చెదురైపోతాయి అని గుర్తుంచుకోండి. ఎక్కువ నీళ్లు పోసేసినా కూడా మిగల ఉడికిపోతుందండి. చేపల పులుసు అనేది కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారు కదా, చిక్కటి గ్రేవీ రావాలంటే చింతపండు గుజ్జు చిక్కగా వేయాలి. అలాగే నీళ్ళు అనేది ఎక్కువ వాడకూడదు అనమాట. చేప ముక్కలు మునిగేంత వరకు మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుంది. అలాగే చేప ముక్కలు కూడా చక్కగా ఆ పులుసును పట్టుకుంటాయి అనమాట. చూసారు కదా, అద్భుతమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగుందండి అసలు టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. చల్లారిన తర్వాత ఒక రుచి ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడు ఒక రుచి ఉంటుంది. మేమైతే ఇప్పుడు వండేసిన తర్వాత రేపు వీటిని సర్వ్ చేసుకుంటామండి. రేపు తింటాం అనమాట ఈ కూరని. ఇంకా బాగుంటుంది. చేప ముక్కలు కూడా ఆ గ్రేవీని మొత్తం పట్టుకుని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక పావు గంట తర్వాత మంచిగా సెట్ అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి, చేప ముక్క కూడా విరగకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇంతేనండి, కమ్మనైనా చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.